నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారు. నమస్తే అండి నాగేంద్ర గారు. నమస్తే అమ్మా. సార్, నాగేంద్ర గారు, తిరుమలలో జరిగిన సంఘటన అత్యంత బాధాకరం. 6 చనిపోయారు. చాలా మంది క్రిటికల్ పొజిషన్లో ఉన్నట్టుగా కూడా మనకి వార్త అందుతోంది, సమాచారం ఉంది. ఓకే, ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరు అంటారు? మేడం, తిరుమలలో జరిగిన సంఘటన అంటే దీనిని ఏ విధమైన రాజకీయ కోణంలో చూడకుండా సామాన్యంగా ఒక ప్రజల్లో నుంచి ఒక వ్యక్తిగా చూసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్న ఈ ఈ ఈ సంఘటన జరగడం అత్యంత దురదృష్టకరం. అసలు నిన్న ఆయన ప్రత్యేకించి, మేము కూడా ఆయనతో ఉన్నాను మేడం, నిన్నంతా తిరుపతిలో ఆయన చేసినప్పుడు, ప్రతి అంటే ఎవరైతే ప్రమాదానికి గురయ్యారో, ఎవరైతే గాయాలతో ఉన్నారో, ఎవరైతే ప్రతి ఒక్కరిని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దగ్గరుండి ఆయన పరామర్శించి వాళ్ళ దగ్గర వివరాలు అసలు ఏ విధంగా జరిగింది ఏంటి అని కులంకుశంగా ఆయన విచారించి రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే అధికారులు అంటే అప్పుడెప్పుడో మనం చదువుకుంటాం మేడం, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎక్కడో ఒక పట్టాలో ఒక చిన్న ఆ ట్రాక్ ఏదో కొద్దిగా లూజ్ అయి తప్పిందని చెప్పి ఆయన రైల్వే శాఖ మంత్రికి రాజీనామా చేసాం. అంటే అటువంటి సంఘటన నుంచి మనం ఏం నేర్చుకున్నాం అంటే బాధ్యతను తీసుకోవడం. అంటే మనం ఆ విధంగా మీ బాధ్యతను నిర్వర్తించలేదు మీరు. అక్కడ ఉన్న పోలీసు వారు కావచ్చు, అంటే ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఎంత ప్రదేశం ఉంది, ఏం జరుగుతుంది, ఒకేసారి గేట్ తీస్తే తొక్కిసలాట. ఆల్రెడీ తొక్కిసలాట సంఘటనలు మనం ప్రతిరోజు ఇలాంటి టీవీల మధ్యలో చూస్తూనే ఉన్నాం. అంటే ఇటీవల సినిమా దగ్గర ఒకరు చనిపోవడం కావచ్చు. నేను ఇటువంటి సంఘటనల నుంచి ఏం నేర్చుకున్నారు మీరు అన్నది పవన్ కళ్యాణ్ గారి ప్రశ్న. అటువంటిప్పుడు బాధ్యులుగా వహించి ముఖ్యమంత్రి గారు కూడా చాలా గట్టిగా, చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా గట్టిగా అడిగారు. అంటే మీరు ప్రీ ప్లానింగ్ ఏముంది, ఒకవేళ మేము అడిగాం సార్ వాళ్ళు చెప్పలేదు, మీరు అడిగినట్టు రిటర్న్ గా నాకు ఇవ్వండి అన్నాడు. అందరం చూసామా. నేనేమంటున్నా అంటే ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ బేషరతుగా నేను క్షమాపణ చెప్తున్నాను. అంటే బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తులుగా మేము ఆ బాధ్యతను తీసుకుంటున్నాం. కానీ ఇది జరగడం దురదృష్టకరం. అంటే దీన్ని రాజకీయ కోణంలో చూడవద్దు. అంటే ఇప్పుడు వెంటనే జగన్ గారు వచ్చేసి, ఆయన ఎక్కడున్నాడో తెలియదు, 15 రోజులు అయింది, 20 రోజులు అయింది. స్త్రీ సిటీ, క్రిష్ సిటీ, అన్ని సిటీలు నేనే చేసిన, ఆయన పోయి బెంగళూరు సిటీలో ఉంటాడు. ఇప్పుడు ఆయన వచ్చాడు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో అంటే రా బంధుకు ఈ జగన్ బంధుకు, అంటే నేను అనేది వీళ్ళకి మాత్రమే ఇష్టం ఆ శవం అంటే. అంటే దాని మీద ఏ శవమైనా కావచ్చు, అది రాజకీయం చేయాలి, ఓదార్పు చేయాలి, ఈ పురుద్దాలి, ఇటువంటి రాజకీయాలు అయిపోయింది. ఆయన మాట్లాడుతున్నాడు నిన్న, దీనికి బాధ్యత వహించాలి. బాధ్యత వహించింది కదా ప్రభుత్వం. ఎవరు మేడం? నాకు తెలిసి ఒక సంఘటన జరిగిన వెంటనే మీరంతా ఖాళీగా కూర్చొని రాత్రి ఎప్పుడో 7కో 8కో వచ్చారు. ముఖ్యమంత్రి గారు, దాదాపు 6 మంది మంత్రులు, చుట్టుపక్కల రాయలసీమలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ, మొత్తం ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర యంత్రాంగం అంతా ఆడుంది మేడం. మీకు బాసట్టుగా, మీకు అండగా. నాగేంద్ర గారు, మనం ఒక్క పాయింట్ దగ్గర ఆగి రాజకీయాలను పక్కన పెట్టి మాట్లాడదామండి. ఓకే, ఇప్పుడు తిరుమలలో జరిగే వైకుంఠ ఏకాదశి రోజు జరిగే ఈ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి కావచ్చు, ఈ టికెట్లకు సంబంధించి కావచ్చు, ఇది తొలిసారిగా జరుగుతున్నదైతే కాదు. అవునంటారా కాదంటారా? ప్రతి సంవత్సరం జరుగుతుంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు, అంటే ప్రపంచం అంతటి నుంచి కూడా ఆయా సమయాలను బట్టి, సందర్భాన్ని బట్టి భక్తులు తిరుమల వస్తూనే ఉంటారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు, మరో పక్క కర్ణాటక, ఇటు పక్క తమిళనాడు, ఈ 4 రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భక్తులు తిరుమలకు రావడం మనం చూస్తూనే ఉంటాం. లక్షల్లో భక్తులు వస్తారు అని టీటీడీ వాళ్ళకి తెలుసు. ఇక్కడ 2 వ్యవస్థలు ఉన్నాయి, ఒకటి పోలీస్ వ్యవస్థ ఉంది, మరొకటి టీటీడీ ఉంది. వాళ్ళకి తెలియదా అండి? అయిపోయిన తర్వాత బాధ్యత వహించడం ముఖ్యం అంటారా మీరు? భక్తులు వస్తారని తెలిసి తగు జాగ్రత్తలు తీసుకోకపోవడము, లేకపోతే నిర్లక్ష్యం వహించడం కాదు అంటారా? 100% మేడం. అసలు ఈ సిస్టమ్ కూడా పోయినసారి గవర్నమెంట్ ఇలా కింద కేంద్రాలు పెట్టి టికెట్లు ఇవ్వడము అనేది. నేను అడిగేది ఏంటంటే, అంటే మార్చుకోలేదు అనేది, అంటే ఇప్పుడు తొక్కిసలాటలో జరిగింది, లేదంటే ఇలా చనిపోయారు అంటే వాళ్ళు దాని మీద విపరీతార్థాలు తీసేవాళ్ళకి కానీ 100% వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించలేదు. అంటే కామన్ గా వెళ్ళి
అక్కడ ఎవరో పోలీసులు డ్యూటీలు వేసాం, వాళ్ళు ఉంటారు, వీళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా. మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. వాళ్ళు ఇంతమంది అంటే తమిళనాడు ఆ సెంట్రల్ నుంచి వచ్చి పాపం వాళ్ళు ఉన్నారన్న. నిన్న కన్నీళ్లు వచ్చే సంఘటన ఏంటంటే, వాళ్ళు అక్కడి నుంచి అడుగుతున్నారు, సార్ మేము క్యూలో ఉన్నాం, కాల్లో చెయ్యో ఇరిగింది, బయటకు వచ్చాం, బతికాం, సంతోషం, మాకు ఈ దర్శనం వద్దు, ఉత్తర ద్వారం వద్దు. కానీ ఇంతసేపు మేము క్యూలో ఉంటే మంచినీళ్ళు కనీసం అంటే మినిమం, ఇంకా ఇంతమంది లేడీస్ ఉన్నారు, వాళ్ళకు బాత్రూమ్ ఎలా అనేది ఎందుకని కన్సిడర్ చేయలేదు అనేది వాళ్ళు అడుగుతూ ఉంటే నిజంగా అది అంటే అటువంటిది. అంటే నేను అనేది అక్కడ ఉన్నటువంటి ఆ జేఈఓలు కావచ్చు, ఆ ఈఓలు కావచ్చు, ఎవరు ఇప్పుడు వీళ్ళ పరిధిలో ఉన్నంతలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తమ పరిధిలో ఉన్నంతలో ఇంత ఇంత అంత అద్భుతంగా రియాక్ట్ అయ్యి వాళ్ళు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నా పక్కన పెట్టేసి ఇమీడియట్ గా వచ్చి మనం అక్కడ సర్వదెమ్ అని చెప్పి వచ్చి వాళ్ళకి అండగా నిలబడాలని వచ్చినప్పుడు, మీరు నిజంగా అదే ప్రజలకు ఇక్కడ ఎంతమంది, ఈ ప్లేస్ ఎంతమంది, ఈ ఎక్స్టెంట్ ఎంత ఉంది, ఎంతమంది జనం వస్తే ఏం జరుగుతుంది, ఎందుకుండదమ్మా పోలీసులకు ముందస్తు దానికి? అందుకే కదా నేను అడుగుతున్నా, గవర్నమెంట్ లో మేము ఉన్నాం, నేను బాధ్యత తీసుకుంటున్నా, నేను ఐసే సారీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజలకు కావచ్చు అందరికీ నేను మొట్టమొదటి క్షమాపణ అడుగుతున్నా అని చెప్పిన ఏకైక రాజకీయ నాయకుడు నాకు తెలిసి భారతదేశంలో ఇంతకు ముందు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే మీరెందుకు తీసుకోరు అన్నది ఆయన ప్రశ్న. అది టిటిడి చైర్మన్ కావచ్చు, ఈవో కావచ్చు. అంటే ఒక సామాన్యుడిగా నేను అడుగుతున్నా, చనిపోయినప్పుడు మనం ఊరికే మేము అందరం నిలబడతాం గోవింద వెంకటేశ్వర అనడం కాదు. ఇప్పుడు జరిగింది, మా వైపు నుంచి తప్పు జరిగింది అని చెప్పి వెళ్ళి ఆ కుటుంబాలకు, ఇప్పుడు తప్పు జరిగింది అనేది మేడం టిటిడి ఈఓ గారు లేకుంటే ఇంకోరో ఉండి దగ్గరుండి తొక్కిసలాటకు కారణం తోసినారు అని చెప్పడం లేదు. అంటే మీరు ప్రివెన్షన్, మీ ముందస్తు చర్యలు బాగలేక జరిగింది, తీసుకోవాల్సిన బాధ్యత మీది. ఆ చైర్మన్ కావచ్చు, ఆ జేఈఓ కావచ్చు, ఏఈఓ కావచ్చు, ఈఓ కావచ్చు. నాగేంద్ర గారు, చైర్మన్ గారు మాట్లాడి ఒకసారి గుర్తు చేసుకుందామా? ఇక్కడ తప్పకుండా అమ్మా, ఇలా ఇటువంటి తొక్కిసలాట కావచ్చు, లేకపోతే తోపులాట కావచ్చు జరిగే అవకాశం ఉంది అని ముందే ఊహించాము అన్నారు చైర్మన్ గారు. మరోపక్క ప్రమాదం అది జరిగిన తర్వాత ఇది ఖచ్చితంగా ప్రమాదమే, ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇంక ఏం చేయగలం, నిలబడి చూస్తూ ఉండడం తప్ప అన్న ధోరణిలో టిటిడి చైర్మన్ గారు మాట్లాడారు. సమంజసమే అంటారా? ఇది నిజంగా మీరు చెప్పండి, ఇది తప్పిదమా? నిజంగానే తప్పిదమా? నిర్లక్ష్యం వల్ల కొంతమంది చనిపోయారు అని అంటే ఇండైరెక్ట్ గా అది హత్య కాదా అనేది కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అంటే నేనేమంటున్నానంటే, ఇక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎదురుగానే చైర్మన్ గారు, ఈఓ గారు కాన్వెంట్ పిల్లలాగా కొట్లాడుకుంటున్నారు. అంటే మీకు చెప్పినామంటే మీకు చెప్పలేదని. బట్ అంటే వాళ్ళ వయసుకు, వాళ్ళ స్థాయికి వాళ్ళ తగినంత బాధ్యత తీసుకోలేదేమో అనేది నా యొక్క ఆలోచన. అంటే వాళ్ళు మనం చెప్పే స్థితిలో కాదు, అంత పెద్దవాళ్ళు ఏంటి మీరు ఏం ప్రశ్నిస్తున్నారు? బాధ్యులై ఉన్నాం, బద్దులై ఉన్నాం. మీకు టిటిడి భక్తులు అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ముఖ్యమంత్రి తండ్రి అంటారు. టిటిడి దైవ దర్శనానికి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్లకు మీరు ఒక తండ్రి స్థానంలో ఉండి వాళ్ళకి ఏం కావాలి ఎవ్రీథింగ్, ఆ భక్తుడు మళ్ళీ వచ్చి వెంకటేశ్వరం చూసుకొని వెళ్ళినంత వరకు, మళ్ళీ రావాలి అన్నంత వరకు బాధ్యత మీదే. ఆ బాధ్యతను విస్మరించారు మీ మీద. అంటే నేను జనరల్ గా ఒక సామాన్యుడిగా నేనేమనుకుంటానంటే, ఒక చైర్మన్ కు ఒక ఈఓ గారి మధ్యనే సమన్వయం లేదు. మీరు ఒక సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి ఎదురుగానే కొట్లాడుకుంటున్నారు, మీ మధ్య సమన్వయం లేకపోతే మీరు ఇప్పుడు ఎవరిని నియమించాలి? అంటే ఇప్పుడు చైర్మన్ గారు అనేది విన్నాం, ఎస్ అది జరుగుతుంది అనుకున్నాము అని. జరుగుతుంది అనుకున్నాము అన్నవాళ్ళు ఈ ఈఓ ఈజీగా తీసుకుంటున్నాడు, వీళ్ళు నా మాట వినడం లేదు కాబట్టి ఇది అని చెప్పి మీరు ఒక రోజు ముందే బహిరంగంగా చెప్పుండాల్సింది పోలీసులకు, ఎవరికో ఒకరికి. లేదు ఇది ఆషామాషి విషయం కాదని. అంటే మీరు బయటపడిన తర్వాత ఒకరి మీద అంటే ఆ బాధ్యత మొయలేకున్నారు మీరు. అదే పవన్ కళ్యాణ్ గారు అంటారు, మీలాంటి బాధ్యత నుంచి మీరు పక్కకి తప్పుకున్నప్పుడు బాధ్యతాయుతంగా మాకు చెడ్డ పేరు తెచ్చారు, మాకు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మాకు చెడ్డ పేరు తెచ్చే పనులు మీరు చేశారు కాబట్టి తప్పులేదు, బేషరతుగా మీరు క్షమాపణ చెప్పండి ఇక ఇది జరిగిందని చెప్పి ఈరోజు 52 మందికి ఆ క్షతగాత్రులకు తిరుమల తీసుకెళ్లి ఆ వైకుంఠ దర్శనం చేపించారు దగ్గరుండి. అంటే ముందు ఆ విఐపిలో ఈ అరైవల్స్ పక్కన పెట్టి ఎవరైతే ఆ దర్శనం కోసం వచ్చి ఇటువంటి దౌర్భాగ్యానికి గురి పాపం వాళ్ళు క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి నిజంగా చాలా
అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం కోరుకున్నట్టే ముందస్తు 52 మందిని ఈ రోజు దర్శనం చేపించారు. అంటే దే ఫీల్ హ్యాపీ. అంటే మనం కానీ ఈ చనిపోయిన మరణాలు మళ్ళీ రావు కదమ్మా. ఆ చనిపోయిన అంటే ఆ ఒక్క మరణం కూడా చూడకుండా ఉంటే ఈ రోజు నిజంగా చాలా సంతోషంగా ఉండేది కదా అనేది ఆయన ఆలోచన. రెండోది, మీరు జరిగిన తర్వాత అయినా బాధ్యత తీసుకోవాలి. తప్పే ఉంది? ఎస్, జరిగింది అంటే తప్పే ఉంది. ఇప్పుడు ఈఓ గారు లేకుంటే చైర్మన్ గారు వెనకుండి దొబ్బినారు, వాళ్ళు దబ్బకుండా ఉంటే జరుగుండేది కాదా అనడం లేదు కదా. బట్ మిస్టేక్ జరిగిపోయింది, ఒక పొరపాటు. దీంట్లో కూడా నేను ఒక్క మాట అయితే కంపల్సరీ చెప్పగలను. నిన్న పవన్ కళ్యాణ్ గారు పరామర్శించేటప్పటికే జగన్ గారు వస్తున్నారని చెప్పి ఒక 200-300 మంది అక్కడికి రావడం జరిగింది, వితౌట్ ఏ మాత్రం సెక్యూరిటీ లేకుండా. వాళ్ళు రావడమే కాకుండా స్లోగన్స్ ఇస్తున్నారు, ఆయన రాలేదు. నేను ఈ పోలీస్ అధికారులను అడిగేది ఒకటే, ఒక రాష్ట్ర స్థాయి ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నప్పుడు మీరు అంటే చేసుకోవాలి కదా. మీకు ముందే ఇచ్చిన ప్రకటన ఇది. మీరు ఏం చేయాలి? ఈ 6 వరకు 6:30 వరకు ఆయన వెళ్ళిపోయిన తర్వాత సార్ షెడ్యూల్ అని చెప్పి ఒప్పజెప్పే బాధ్యత పోలీసులకు ఉంది కదా. బట్ అక్కడ సమన్వయం పాటించే ఆయన ప్రెస్ మీట్ ఇచ్చి వెళ్ళిపోయారు. అక్కడ కూడా వేలాదిగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అభిమానులు కూడా ఉన్నారు. ఒకవేళ ఏదైనా జరిగితే మళ్ళీ అది రిపీట్ అయ్యేది కదా అక్కడ. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇదేమైనా వాంటెడ్ గా జరిగిందా? ఇక్కడ వాంటెడ్ గా ఎంటర్ అయినటువంటి ఈ మూకం చూస్తే దీన్ని ఏదో ఒకటి చేసి మన ప్రభుత్వంలో ఇన్ని జరిగినాయి, ఆ పొద్దు మనకు చెడ్డ పేరు వచ్చింది, ఇప్పుడు మనం దీన్ని ఏదైనా చేద్దామా అనేది కూడా కూలంకుషంగా చర్చించాలి అని మేము 100% పవన్ కళ్యాణ్ గారికి చెప్పామమ్మా. సరే, ఈ విషయం పైన లోతుగా చర్చ జరగాలి. అక్కడ ఎవరున్నారు? మొత్తం కెమెరాలు ఉన్నాయి. ఎవరెవరు వీళ్ళలో నిజమైన భక్తులు ఎవరు, వీళ్ళ ద్వారా వచ్చి ఎవరన్నా ప్రేరేపించారా, ఎవ్రీథింగ్ అన్ని కోణాల్లో మళ్ళీ ఇది రిపీట్ కాకుండా జరగాలి అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారికి మా వైపు నుంచి మేము తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఏదైతే ఈ సంఘటన జరిగిందో దానికి సమిష్టి బాధ్యత వహించాల్సిందే. సో సారీ చెప్తే తప్పు లేదు అన్నారు, సారీ కూడా చెప్పారు. మరి అది టీటీడీ చైర్మన్ కావచ్చు, ఈఓ కావచ్చు, ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పటికీ ఎందుకు ఆ వైపుగా వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు? ఒక మనిషికి హ్యుమానిటీ ఉండాలమ్మా, ఫస్ట్ మానవత్వం ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పే ఎవరైతే బాధ్యత తీసుకోలేని అంటున్నారో వాళ్ళకి కావచ్చు, అలాగే ప్రతిపక్ష నాయకుడు హోదా రాకుండా నేనే ప్రతిపక్ష నాయకుడు అని వచ్చి ఆయన మాట్లాడే తీరు కావచ్చు. నేను ఒక చిన్న ఉదాహరిస్తాను, ఈ విమర్శలకు దేవుడి కార్యం. తిరుపతి రుయా హాస్పిటల్లో 13 మంది ఆక్సిజన్ అందరికి చచ్చిపోయారు. మీరేం బాధ్యత తీసుకున్నారా? ఎల్జీ పాలిమర్స్ సంఘటనలో విషవాయువులు పీల్చి 13 మంది చచ్చిపోయినారు. ఎవరన్నా ఒక్కరన్నా ఈ వైసీపీ నాయకులు బాధ్యత తీసుకున్నారా? అదే కుచ్చులూరు బోటు ప్రమాదంలో దాదాపు 55 మంది మరణించారు. నేను చెప్తున్నా. అంటే రెండోది, జంగారెడ్డిగూడెం కల్తీ సారాలో 30 మంది చచ్చిపోయినారు. ఏలూరులో తాగునీటి వల్ల 600 మంది అస్వస్థతకు గురైనారు. అన్నమయ్య డ్యామ్ దిగి ప్యూర్లీ మ్యాన్ మేడ్ మిస్టేక్ దాదాపు 42 మంది మరణించారు. ఇది మా తప్పిదం, ఇలా జరిగి ఉండకూడదు, ఇది నిజంగా సారీ అని చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉండరు? ఈ రోజు కబుక్కని దిగేసి వచ్చి నీకు ఒక బాధ్యత ఉంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా వచ్చి మీరు ఇది తప్పు జరిగిపోయింది, ఇదంతా ప్రభుత్వం బాధ్యత వహించాలి, వెంటనే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి, వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. మీరు ఏం చేసి అంటే ఇప్పుడు నేను ఇన్సిడెంటల్ గా చెప్పినాను కదా. అంటే మీరు పోయి విషవాయువు దాగిచ్చినారు, మీరు పోయి ఆక్సిజన్ పెరిగేసినారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పలేదు మీరు. బట్ మీరేం చేసినారు? అటువంటి సంఘటనలు చూసాం కదా. ఇప్పుడు మనం దానికి తోడు పైపెచ్చి వచ్చిన మేం చేసిన కార్యక్రమం ఒకసారి ఒక 1 minute మీరు చేసిన కార్యక్రమాలన్నిటిని ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు చెప్పుకుంటున్నారు అన్నారు. ఎస్, నిజమే, ఎవరు కాదన్నారు? మీరు చేసిన కార్యక్రమాలన్నీ ఇప్పటికీ ప్రజలు చెప్పుకుంటున్నారు. కోర్టు దాదాపు 400 పైచిలకు మీకు మొట్టికాయలేసింది, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చూసి చదవలేని మీ విన్యాసాలు, దళితులను చంపి డోర్ డెలివరీ చేసినటువంటి మీ ఇతరులు, రోజు మార్చి రోజు ఇదే టీటీడీకి రోజు 10 మందిని వేసుకొని వచ్చి దర్శనం చేసుకున్న రోజా విన్యాసాలు, గంటలు అరగంటలు గోరంట్ల నిజరూప దర్శనాలు, ఎన్ని పొలమా కొడాలి అమ్మ మొగుళ్ళు, ఈ భాషలు ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు కదా ప్రజలు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి బాధ్యత ఉంటే నాగేంద్ర గారు మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను, సారీ. ఇప్పుడు ఇవన్నీ ప్రజలు గుర్తు పెట్టుకున్నారు కాబట్టే, ప్రజలకి ఇవన్నీ గుర్తున్నాయి కాబట్టే తీసి పక్కన పెట్టారు.
ఎస్. ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయిన తర్వాత కూడా గత ప్రభుత్వం ఇలా చేసింది, గత ప్రభుత్వం అలా చేసింది అంటూ కాలయాపన చేస్తూ వెళ్ళిపోతారా ఈ కూటమి ప్రభుత్వం? అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు మనకి ఆ ప్రభుత్వాలు అలా చేయలేదు కాబట్టే తీసి పక్కన పెట్టేశారు ఆల్రెడీ. ఇంక మళ్ళీ మనం వెనక్కి వెళ్ళడం కాదు. మీరున్నారు ఆల్రెడీ. మీరున్నప్పుడు మీరేం చేస్తారు? ఇప్పటికి నేను మిమ్మల్ని ఎందుకు ఇంటరప్ట్ చేశానంటే, ఇప్పటికీ గత ప్రభుత్వం అలా చేసిందనే మీరు లిస్టు చెప్తున్నారు. అది అయిపోయింది కాబట్టి మీరు పక్కన పెట్టారు. ఇప్పుడు మీరు ఉన్నప్పుడు 6 మహిళలు అక్కడ చనిపోయారు. 5 ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు అయితే, ఒకరు తమిళనాడు చెందిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడుకోరా మన రాష్ట్రం గురించి? ఏం చెప్పాలమ్మా? పార్టీ పరంగా కావచ్చు, టీటీడీ చైర్మన్ గారు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరూ చూశారు కదా. ఇది ప్రమాదవశాత్తు జరిగింది అంటున్నారు కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు పోయిన ప్రాణాలకి ఎవరండి బాధ్యత వహించేది? నేనేం చెప్తున్నానంటే, దీనికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో బాధ్యత కలిగిన పౌరులంతా అంటే మీరేమంటున్నారంటే గత ప్రభుత్వాన్ని నిందిస్తే, ఆంధ్రప్రదేశ్ లో బాధ్యత కలిగిన పౌరుడు కాదమ్మా జగన్మోహన్ రెడ్డి. ఆయనకు బాధ్యత లేదా? వచ్చి ఈ రొచ్చు రాజకీయం చేయకుండా ఇలా అంటే మీరు నేను ఎందుకు ఉదాహరించినానంటే, మీరు తగుదనమ్మా అంటూ వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారే, నిజాయితీగా నిష్పక్షపాతంగా ఈ రాష్ట్ర గవర్నమెంట్ తప్పు జరిగింది అని చెప్పి వన్ డేలో అమ్మా 24 గంటలు జరగకముందే దానికి బాధ్యులైన అక్కడటువంటి జేఈఓ, ఆమె ఎవరి దగ్గర అయితే మరణం జరిగిందో ఆమెను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎస్పీని ట్రాన్స్ఫర్ కావచ్చు, అలాగే సస్పెండ్ కావచ్చు, దానికి అంటే కంకణ బద్దులై ఇక్కడ ఇస్తాము అని చెప్పి చేసుకున్నటువంటి జరుగుతుంది కదా. ఈ డీలతో పాటు మీరు కదా అధికారులు, మీరు కూడా బాధ్యత వహించాలని ప్రభుత్వం అడుగుతుంది కదా ఈఓను, ఏఈఓను, చైర్మన్ ని. మీరేం చెప్తున్నారు? మీరు రాజకీయం చేస్తున్నారు. దీనిలో ప్రథమ బాధ్యులు ఎవరంటారు మీరు? పోలీసులు అంటారా, లేకపోతే టీటీడీ చైర్మన్ అంటారా, ఈఓన్ అంటారా? ప్రథమ బాధ్యతని ఎవరికి అప్పచెప్తారు మీరు? నేను టీటీడీ అంటే ఏందమ్మా, తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల తిరుపతి దేవస్థానంలో దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ టికెట్స్ జారీ చేయాలి అనే బాధ్యతల మీద ఎవరుంటారో, వాళ్ళ మీద అధికారం ఎవరుంటారో మానిటరింగ్ చేసుకోకుండా ప్రతి ఒక్కడు బాధ్యులే. ముఖ్యంగా చైర్మన్, ఈఓ, ఏఈఓ, వాట్ ఎవర్, ఈఓ అందరు బాధ్యులే, నో డౌట్. ఎందుకంటే ఇక్కడ 2 చెప్పండి మీరు. మొదటగా బాధ్యత వహించాల్సింది ఎవరు? అంటే రెండో వ్యవస్థ పోలీసులుగా ఎవరు బాధ్యత వహించాలి? ఈ రెండిట్లో ఎవరిని ముందు పెడతారు మీరు అంటున్నారు? టీటీడీనా, పోలీస్ వ్యవస్థనా? ఇద్దరు. మొదట ఒకరు ముందు ఒకరు వెనక, ఇద్దరు తప్పిదం. నేనేమంటున్నానంటే, చిన్న వాళ్ళని కావచ్చు, పోలీసులను కావచ్చు సస్పెండ్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు, బాగుంది. మరి టీటీడీకి సంబంధించిన చైర్మన్ కావచ్చు, లేకపోతే ఈఓకి సంబంధించి కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, మానవత్వం లేని వ్యక్తులు సమాజంలో ఉన్నారు అని. అంత అయిన తర్వాత కూడా ఇది తప్పిదంగా చూపిస్తూ మనం ఏమీ చేయలేనని అన్న వాళ్ళని మీరు ఏ కోవలో పెడతారు? వాళ్ళకి మానవత్వం ఉంది అంటారా మీరు? మరి అలాంటి మానవత్వం లేదు అని అనుకున్న వాళ్ళైతే టీటీడీ చైర్మన్ కుర్చీలో కూర్చునే అర్హత ఉందా అని ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు. ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ ఆక్రోధన, వాళ్ళ బాధ, వాళ్ళ కుటుంబాల తరపు నుంచి మాట్లాడుతున్నాను నేను, అడుగుతున్నా మిమ్మల్ని, మీరేం చెప్తారు? వాళ్ళు అడగకపోయినా మీరు అడగాలి. ఎందుకంటే ఆ మరణాలకు ఈహా టీవీ కూడా బాధ్యత వహించాలి, వాళ్ళకి అండగా నిలబడాలి మీరు. అది 100%. అంటే ఎవరో ప్రజలు అడిగేది కాదమ్మా, మీ బాధ్యత కూడా, మనందరి బాధ్యత అది. ఎవరిది? ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చి వెంకటేశ్వర స్వామిని చూసి దర్శించుకోవడానికి వచ్చి చనిపోయిన ఆమెకు మనం ఏం చెప్తాం? నాకు 2 బిడ్డలు తీసుకొచ్చారు, నా పక్కింట్లో వైకుంఠ దర్శనంలో తీసుకెళ్తానని, వాళ్ళిద్దరే చనిపోయారు, ఇప్పుడు నేను ఆ తల్లిదండ్రులకి ఏం చెప్పాలి అని ఒక తల్లి ఏడుస్తుంది. ఆమెకి ఏం చెప్తాం మనం? అంటే నీకు ఒకే మోరల్ గా మనం ఆ కుటుంబానికి సపోర్ట్ గా ఇప్పుడు మేము ఒక ఉద్యోగం అడుగుతున్నాం, లేదా 10 లక్షలు 20 లక్షలు అడుగుతున్నాం అంటే, నేను ఈ వాస్తవికతలోకి రమ్మంటున్నా. 25 కాదు 50 లక్షలు ఇవ్వాలి అని డబ్బులు పక్కన పెట్టేయండి. మళ్ళీ ఇటువంటి సంఘటన రిపీట్ కాకూడదు. ఇప్పుడు జరిగిన దానికి బాధ్యత వహించాలి. నేను ఫస్ట్ ఇంట్రోలో, మీ ఇంట్రోలోనే చెప్పాను నేను స్టార్టింగ్. ఎందుకంటే ఒక గౌరవప్రదమైన, అంటే మనకు ఒక పెద్ద ముఖ్యమంత్రి గారే వచ్చి కూర్చొని ఉంటే చిన్న కాన్వెంట్ పిల్లల్లాగా కొట్లాడుకుంటున్నారు వాళ్ళు. అందుకే నివేదిక అడిగాడు ఆయన. ఈవెన్ ఎవ్రీథింగ్, అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం ఎవరెవరు బాధ్యులు అనేది ఈ రోజుతో అయిపోదమ్మా.
ఇప్పుడు దీని మీద పవన్ కళ్యాణ్ గారు అయితే కూలంకుషంగా అంటే గేట్ లోపలికి వచ్చిన మొదటి వ్యక్తి నుంచి జరిగిన సంఘటన మీద మొత్తం నాకు ఒక నివేదిక కావాలి అని చెప్పి ఆయన కూడా కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మీకు ఇంతమంది వస్తారు అని తెలుసు, 2500 మంది అక్కడ ఉంటారు, ఈ ఎక్స్టెంట్ లో 2500 మందికి ఇవ్వలేమో అని చెప్పినప్పుడు మీరు 2500 మందిని కంట్రోల్ చేయడానికి లేదా 3000 మందిని కంట్రోల్ చేయడానికి ఎంత పోలీసుకి లెటర్ ఇచ్చారు? లేదు సార్ వీళ్ళు సరిపోరు, ఎవరు చెప్పాలి దీన్నంతా, ఎవరు మానిటరింగ్ చేయాలి? ఈఓ గారు, చైర్మన్ గారే కదా. అంటే ఎన్ని సెంటర్లో రేపు ఇస్తున్నారు, ఎక్కడ? కనీసం నేనేమడుగుతున్నానంటే అంత పెద్ద ధార్మిక ప్రపంచం అంతా చెప్పుకునేటటువంటి మనం ఇదేదో దురదృష్టమో జరిగిందో పక్కన పెడితే వాళ్ళకి కనీసం మినిమం నీళ్లు, అంటే వాళ్ళు వస్తారు టికెట్ల కోసం, మనుషులు కాదా వాళ్ళు మినిమం నీడ్స్ అన్నా వాళ్ళకి సప్లై చేయాలి కదమ్మా. నీళ్లు, ఏదో మజ్జిగో, లేకుంటే వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు అందరూ వెళ్తే ఛానళ్ళ ముందు గంటలు నిలబడిపోయాం, సమస్యలిపోయాం, బాత్రూమ్ అరేంజ్ చేయలేదు, ఇంకోటి ఇప్పుడు ఒక ఎవరో వస్తున్నాము అంటే వెంటనే అక్కడ టాయిలెట్స్ అన్ని పెట్టేస్తాం కదా మనం, అంటే కృత్రిమంగా ఏర్పాటు చేస్తాం కదా, మహిళలు అందరూ ఉన్నారని. మినిమం అవన్నీ ఒక చర్చ చేసి రేపు పొద్దున్నే వైకుంఠ ఏకాదశి మీరు ఎందుకు ఒక మీటింగ్ పెట్టుకొని మీరు ఎందుకు చేయలేదు? చైర్మన్ ఆధ్వర్యంలో ఈఓ కావచ్చు, ఏఈఓ కావచ్చు, జేఈఓ, ఎన్ని సెంటర్లు, ఆ సెంటర్లు అన్ని సరిపోతాయా? వాళ్ళకి మనం ఏమిద్దాం? ఒకవేళ ఏమన్నా ఇలా జరిగితే ఏంటి? ఇలాంటి ఒక ఎక్సర్సైజ్ జరగలేదు అనేది 100%. జరగలేనప్పుడు బాధ్యత తీసుకోవాలి. మీరు క్షమాపణ కోరండి అని ఇప్పటికీ అడుగుతున్నాడు మా నాయకుడు. వీళ్ళు ఎవరు తీసుకోకపోయినా బాధ్యతాయుతంగా మీ పైన మేము పరిపాలనలో ఉన్నాం కాబట్టి నేనైతే శిరస్సు వంచి క్షమించమని అడుగుతున్నాను అని చెప్పి నాయకుడు. అవును. ఇక్కడ ఇంకొకటి ఏపీ ప్రజలకు అర్థం కాని క్వశ్చన్ ఏం రేజ్ అవుతుంది అని అంటే, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు నాయకులు అంటే సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరి మధ్య కూడా ఈ మాటలకి సంబంధించి, వ్యాఖ్యలకి సంబంధించి డిఫరెంట్ వేస్ కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టుగా పోలీసుల పనితీరుకు సంబంధించి వాళ్ళని సస్పెండ్ చేశారు, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారుగా చూస్తున్నాం. బట్ పవన్ దాంతో పాటు దాంతో పాటు సంపూర్ణ నివేదిక ఇవ్వమన్నాడు. ఇప్పుడు అయిపోలేదు కదా. నాకు టోటల్ ఒక 3 days 3-4 వర్కింగ్ డేస్ లోపల నాకు ప్రతి పాయింట్ నివేదిక ఇవ్వమన్నాడు. అప్పుడు ముఖ్యమంత్రి గారు అడిగారు. బట్ డిప్యూటీ సీఎం గారు దీనికి టీటీడీ చైర్మన్ గారిని, యూఓ గారిని బాధ్యులుగా చూపిస్తున్నారు. ఇక్కడ 2 దారులు కనిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వంలోనే. ఎలా చూడాలంటారు? అంటే మీ దాంట్లో నేను ఏం అర్థం ఎదుగుతున్నానంటే, వీళ్ళని బాధ్యులుగా చూపిస్తున్నారంటే ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ గారు అంటే చైర్మన్ గారు లేకుంటే ఈఓ గారు దగ్గరుండి పాండి త్వరగా అని చెప్పి తోసినట్టు అని అట్లా తీసుకోవద్దు ఆయన చైర్మన్. కానీ మీది కదా బాధ్యత. మీరు ఎక్కడో ఒక అలసత్వం, ఎక్కడో కొద్దిగా నిర్లక్ష్యమో, మానిటరింగ్ ఏదో దెబ్బతిని దాని వల్లే కదా ఇది జరిగింది. కూలంకుషంగా మీరు అంటే ఎవ్రీథింగ్ ఇంత పెద్ద మన వ్యవస్థలో ఇప్పుడు ఈ రోజు ఎవరు చనిపోయినా, ఎవరేమనుకున్నా మనం ఆ వెంకటేశ్వర స్వామికి ఉన్న కోట్లాది భక్తుల్లో కొంతమందిని కోల్పోయాం కదమ్మా. అంటే అది బాధ్యత ఎవరిది? అంటే నిత్యం వెంకటేశ్వర స్వామి గోవిందనామ స్మరణతో వచ్చేటటువంటి వైకుంఠ దర్శనం ద్వారా ఆయన్ని దర్శించుకోవాలనుకున్నటువంటి వ్యక్తులు చనిపోయారు. అది పెద్దది. అది నేను అడుగుతున్నాడు మా నాయకుడు. వాళ్ళు ఆ దైవాన్ని చూడడానికి వచ్చి చనిపోయినారు. ఆ ధార్మిక సంస్థకు బాధ్యులు మీరు మీరు చేశారని అనడం లేదు. మీ అలసత్వం, నిర్లక్ష్యంలో జరిగింది. బట్ మీరు ఆనందంగా ఒప్పుకోండి. ఓకే, మా వైపు జరిగింది, ఇంకొంచెం పగడ్బందీగా ఉండాల్సి ఉంది, క్షమాపణలు అడగండి అంటున్నాడు. అంటే అది నాకు తెలిసి అంతకు మించి ఇంకేం చేయగలరా మా వాళ్ళు? లేదు, నా తప్పు లేదు అనలేరు కదా. రైట్, చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఏమంటారు, ఏం చెప్పబోతున్నారు, వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి నాగేంద్ర గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్. you.